ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 34వ వచనము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరి దేవుడు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానము ఏమిటంటే, పిల్లరా చూడండి, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించునని పిల్లరా దేవుడు మాట్లాడుతున్నాడండి. అవును ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనల్ని హెచ్చించే దేవుడు అండి. మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అయితే పిల్లరా, ఈరోజు ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మరి దేవుడు అంటున్నాడు కదా, నిన్ను హెచ్చైనటువంటి స్థానంలో ఉంచుతానంటున్నాడు, ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే మరి కొంతమందిని దేవుడు హెచ్చించినటువంటి మరి పరిస్థితిని మనం చూడగలమండి. మరి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరి యోసేపు అనబడినటువంటి ఒక భక్తుని గురించి మనము అర్థం చేసుకోవాలి. ఈ యోసేపు చూడండి, ఐగుప్తు అనబడినటువంటి దేశానికి మరి బానిసగా వెళ్ళాడనే విషయము మరి చాలా మందికి తెలుసు. మరి ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళినటువంటి ఆ యోసేపు ఆ ఐగుప్తు దేశం అంతటి మీద ప్రియ దేవుని బిడ్డలారా పరిపాలకుడిగా మారిపోయాడండి. దేవుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని యోసేపుకి ఇచ్చాడండి. ఉన్నతమైన అధికారాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా దేవుడు మరి యోసేపుని హెచ్చించడం జరిగింది. పిల్లరా, మరి చూడండి, దేవుడు మరి ఆ రీతిగా మనల్ని హెచ్చించగలడు. ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకు ఇవ్వగలడు. అయితే ఎప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అంటే, ఎప్పుడు దేవుడు మనకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వగలడు అంటే పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో మనం ఆలోచన చేస్తే మరి చూడండి, 37వ కీర్తనలో 34వ వచనంలో మరి రాయబడిన మాట, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించు అంటున్నాడండి. అవును పిల్లరా, దేవుని కొరకు మనం కనిపెట్టుకునే వారు ఉండాలి. మరి దేవుడు చేసేటువంటి కార్యం కొరకు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుడు చేసే కార్యం కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. దేవుని మార్గాన్ని మనం అనుసరించే వారిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడండి. మరి చూడండి, యోసేపును దేవుడు హెచ్చించడానికి గల కారణం ఏంటంటే, ఈ యోసేపు ప్రియ దేవుని ద్వారా దేవుని కొరకు కనిపెట్టుకునేవాడిగా ఉన్నాడు. అలాగే దేవుని మార్గమును అనుసరించేవాడిగా యోసేపు చిన్ననాటి నుంచి కూడా ప్రియ దేవుని బిడ్డలారా యోసేపు జీవితాన్ని గురించి మనం మరి ఆలోచన చేస్తే, చిన్ననాటి నుంచి కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, చెడుతనాన్ని అసహించుకున్న వాడిగా పిల్లరా మరి యోసేపు ఉన్నాడు. కాబట్టి దేవుని మార్గం అనుసరించేవాడిగా యోసేపు ఉన్నాడు. కాబట్టి మరి ఐగుప్తు దేశంలో బానిసగా వెళ్ళినటువంటి ఆ యోసేపుని దేవుడు ఉన్నతమైన స్థానాన్ని యోసేపుకి ఇచ్చాడండి. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడండి. హెచ్చైనటువంటి స్థితిలో దేవుడు ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అయితే ఈ వాగ్దానము నీ జీవితంలో కూడా నెరవేరాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలండి. మరి దేవుని మార్గాన్ని నువ్వు అనుసరించే వారికి ఉండాలి. తగ్గింపు స్వభావము కలిగి దేవుని భయభక్తులు కలిగి నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా మరి ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. హెచ్చైనటువంటి స్థితిని దేవుడు నీకు కూడా ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజునైనా మీరు ఇచ్చిన అయ్యా వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలయ్యా. అయ్యా భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించినట్టున్నావు తండ్రి, మీ స్తోత్రాలు. అవును ప్రభా, మీరు మమ్మల్ని అయ్యా హెచ్చించే దేవుడు తండ్రి, ఉన్నతమైన స్థానంలో ఉంచే దేవుడు తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎవరైతే తండ్రి ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారో, హెచ్చైనటువంటి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారో, వారందరూ కూడా ప్రభా మీ కొరకు కనిపెట్టుకునేవారుగా, మీ మార్గం అనుసరించేవారిగా ఉండటానికి, మీ యందు భయభక్తులు కలిగిన తండ్రి ఉండటానికి ప్రభు మీరే సహాయం చేయండి. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరే అయ్యా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.